నర్సింపురం గ్రామం భీమవరంలో నివసించేవారు చాలా మంది ఈ గ్రామం వచ్చి ఇల్లు కట్టుకుని నివసించే ఆలోచనలోకి వచ్చారు. ఈ గ్రామానికి ప్రధాన సమస్య మంచినీటి సమస్య, అలాగే డ్రైనేజ్ సమస్య, పంటకాలం సమస్య. బీజేపీ అభ్యర్థి వర్మ గారి ఆధ్వర్యంలో, నా ఆధ్వర్యంలో ఈ సమస్యలను కూడా పరిష్కరించడం జరుగుతుంది. సీపేటలో శ్మశాన వాటికి లేదన్నారు, శ్మశాన వాటికి ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. 10 సంవత్సరాలు శాసనసభ్యులుగా పనిచేశాను. ఎక్కడ అవినీతి లేకుండా నీతితో, నిజాయితీతో, న్యాయంగా, ధర్మంగా పరిపాలన చేశాను. దౌర్జన్యాలు లేవు, దోపిడీలు లేవు, కక్ష సాధింపులు లేవు. ప్రశాంతంగా భీమవరం నియోజకవర్గం ఉండే విధంగా నా టైంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రం బాగుపడాలంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు నాయకత్వం, రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వం కావాలి. మన పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. మన పవన్ కళ్యాణ్ గారు ఆయన త్యాగం చేయబట్టి ఎన్డీఏ కూటమి వచ్చింది. మీరందరూ కూడా వైఎస్ఆర్ పార్టీని పాడదోలి ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్వాగతం పలకాలని చెప్పి కోరుతున్నాం. నేను శాసనసభ్యులుగా ఉన్న టైంలోనే ఈ గ్రామంలో రోడ్లు వేశాం. మరలా వచ్చిన ఈ ప్రభుత్వం, ఈ ఎమ్మెల్యే గారు ఎక్కడా ఒక రోడ్డు వేసిన పాపం లేదు. అంచేత నియోజకవర్గాన్ని ఎవరైతే అభివృద్ధి చేస్తారో, గ్రామాలను ఎవరైతే పట్టించుకుంటారో వారికి ఓట్లు వేసి మీరు గెలిపించండి. మీ గ్రామ సమస్యలు ఏమున్నాయి, ఏ సమస్య ముందు పరిష్కరించాలని చెప్పి ప్రేయర్ ప్రకారం ఆలోచించేసి ఈ గ్రామాన్ని చక్కని గ్రామంగా చేయటానికి నా ఓటు కృషి చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ గ్రామం పట్టణానికి అతి సమీపంలో ఉన్న గ్రామం. దీనికి ప్రధాన రహదారి డబుల్ రోడ్ చేసి భీమవరం 10 నిమిషాల్లో వెళ్లే విధంగా ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆ కార్యక్రమం నేను చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను.